అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. ఓం సువ్రతాయ నమః. కేవలము పరార్థమై ఆచరించు మంచి వ్రతములు కలవాడు. ఓం సుముఖాయ నమః. తపస్సునాచరించునప్పుడు కూడా జపము చేయుచుండగా ఎట్టి మార్పులు లేకుండా ప్రసన్నమైన సుందరమగు మూర్తి కలవాడు కనుక సుముఖః అనబడుచున్నాడు. ఓం సూక్ష్మాయ నమః. సమాధి దశలో అతి సూక్ష్మమగు తన స్వరూపమును తానే సాక్షాత్కరించుకొనుచుండువాడు. అణోరణీయాన్ అనినట్లు స్వామి సూక్ష్మమై యోగి హృద్యానగమ్యం. ఓం సుఘోషాయ నమః. చెవులకింపైన ఉపనిషత్తుల యొక్క వేదముల యొక్క పారాయణ ఘోషము కలవాడు. స్వయముగా మధుర కంఠముతో ఈ బదరీనారాయణ ముని వేద పఠనము చేయుచుండును అని కాని ఆయన యొక్క ఆశ్రమమునకు వచ్చి పలువురు మహర్షులు వేదపారాయణమును గంభీర ఘోషతో చేయుచుందురు అని కాని ఈ నామమునకు అర్థము. ఓం సుఖదాయ నమః. తాను ధర్మమును ఆచరించుచు ఇతరులచే ఆచరింపచేయుచు సమాధి పర్యంతము ఉపాసనాదులను చేయించుచు అట్టి తన భక్తులకు మోక్షరూపమగు గొప్ప సుఖమునిచ్చువాడు. ఓం సుహృదే నమః. అందరి మేలు కోరు మంచి హృదయము కలవాడు. ఓం మనోహరాయ నమః. సహజ సిద్ధమైన ఇట్టి సౌహార్ద భావము చేత ఇతరులందరి మనస్సును ఆకర్షించినవాడు. ఓం జితక్రోధాయ నమః. తన విషయమున ఆకర్షింపబడి ఆనుకూల్యమును చూపిన చేతనుల యందుగల క్రోధాది దుర్గుణములను తానే తొలగించి ప్రశాంత మనస్కులను చేయువాడు. ఓం వీరబాహవే నమః. సముద్ర మథనము అను క్రీడా వ్యాపారమునందు అహమహమికతో పోటీపడి విజృంభించిన 1000 బాహువులు కలవాడు. ఓం విదారణాయ నమః. తన సుదర్శనాది దివ్యాయుధములతో రాహువు మొదలగు రాక్షసులను ఛేదించినవాడు. జై శ్రీమన్నారాయణ.